మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఎస్, ఐఆర్జీసీ అలాగే ఇరాన్ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సో ఇజ్రాయెల్కి అమెరికాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాము, రెడీగా ఉండండి అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి ఆ సర్ప్రైజ్? ఇప్పుడు ఏదైనా సరే అండి, కమ్యూనికేషన్స్ మీద నడుస్తూ ఉంటాయి. ఏదైనా సరే కమ్యూనికేషన్స్. కాబట్టి ఒక్కసారి వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థను కనుక దెబ్బ కొట్టే విధంగా ఇంటర్నెట్ ని దెబ్బ కొట్టినట్లయితే, లేదా అండర్ సీ కేబుల్స్ అనేటువంటి కట్ చేసినట్లయితే, కమ్యూనికేషన్ ఐసోలేట్ చేసినట్లయితే, బ్రిడ్జెస్ అన్ని పడగొట్టేసి వీళ్ళని ఐసోలేట్ చేసినట్లయితే అమెరికా కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి వ్యూస్ లో ఏదో ఒక వ్యూహం అయితే గనక ఖచ్చితంగా ఇరాన్ అనేటువంటిది అనుసరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా కూడా అమెరికాకు సంబంధించినటువంటి F-35 ఇది వరల్డ్లోనే ఉన్నటువంటి ది బెస్ట్ ఫైటర్ జెట్లు అదొకటి. 5th జనరేషన్ ఫైటర్ జెట్. ముఖ్యంగా ఇది స్టెల్త్ విమానం. ఇలాంటి విమానాన్ని టార్గెట్ చేసి కొట్టగలుగుతున్నారంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది చైనాదా లేకపోతే ముఖ్యంగా రష్యాకు సంబంధించినటువంటి S-400 కూడా అక్కడ మోహరించారనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది. నిజమే అంటారా? అవునండి. వీళ్ళకి ఆయుధాలు అనేటువంటివి ఇప్పుడు అమెరికాకి ఏ దేశాలైతే ఎగ్నెస్ట్ గా ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ విషయంలో గానీ, ఆయుధాల విషయంలో గానీ వాళ్ళకి సహకారం అనేటువంటిది అందిస్తున్నారు. ఇట్స్ ఎ క్వైట్ న్యాచురల్ ఫినామినా. అమెరికాకి ఎగ్నెస్ట్ గా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇరాన్ కి సహకరించేటువంటి అవకాశాలు ఉన్నాయండి. మీకు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనే చూసుకోండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఘోరంగా అక్కడ అమెరికా ఉక్రెయిన్ కి సహకరించడం వలన అంత చిన్న దేశాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పటికీ కూడా వార్ అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సోవియట్ రష్యా ఏదైతే ఉందో, రష్యా అనేటువంటిది అంత ఈజీగా వీళ్ళని విడిచిపెట్టేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఇరాన్‌కి సహకరించడం అనేటువంటిది జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఉక్రెయిన్ విషయంలో అమెరికా చాలా తీవ్రమైనటువంటి తప్పు చేసింది. కాబట్టి ఇక్కడ ఇరాన్‌కి సహకరించేటువంటి అవకాశం ఉందండి. అంటే ఇప్పుడు అలాగే సార్ ఇప్పుడు ఈ F-35ని కూల్చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఏ దేశం దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్కి ఉంది? అంటే ముఖ్యంగా మనం ఆర్మీ పరంగా చూసినా కూడా, వెపన్స్ పరంగా చూసినా, డిఫెన్స్ పరంగా అమెరికా తర్వాత ప్లేస్లో చైనా అండ్ రష్యా ఉన్నాయి. సో కాబట్టి ఈ రెండు దేశాలు ఇన్వాల్వ్ అయ్యా లేకపోతే ఒక్క దేశం రష్యా మాత్రమే ఉందనుకోవచ్చు? ఈ 2 దేశాలు కూడా సహకరించేటువంటి అవకాశం ఉన్నది. ఈ 2 దేశాల నుంచి కూడా వాళ్ళకి సహకారం అనేటువంటిది అందుతుంది. ఇక్కడ ఏషియాలో బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఎవరు అంటే చైనా. చైనా అని అమెరికాకి ఈ 2 కూడా ఒకరికొకరు శాంక్షన్స్ విషయంలో గానీ, టారిఫ్స్ విషయంలో గానీ విపరీతంగా వార్ జరిగింది కాబట్టి దానికి ఆ కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకుని అమెరికాకి ఎగెనిస్ట్ గా మనకి ఇరాన్‌కి సహకరించేటువంటి అవకాశం చైనాకు కూడా ఉంది కాబట్టి ఈ టెక్నాలజీ అంతా కూడా వీళ్ళు ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈరోజు చెప్పాలంటే ట్రంప్‌కి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఏకమై ఇరాన్‌కి సహకరిస్తున్నాయి. డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో. ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో గానీ, లేకపోతే ఇలా స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎందుకంటే F-35 విమానాన్ని కోల్చడం అనేటువంటిది అంతా కేవలం ఇరాన్‌లో ఉన్నటువంటి ఇండిజీనియస్ టెక్నాలజీతో చేసిందైతే కాదు. ఖచ్చితంగా దీని వెనకాల నాట్ ఓన్లీ ద మిసైల్స్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్, రాడార్ ఇన్ఫర్మేషన్ ఇటువంటి టెక్నాలజీ అంతా కూడా ఇటు చైనాది, రష్యాది సపోర్ట్ ఉండబట్టే అది అంత ఈజీగా దాన్ని చేయగలుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తో ఆయుధ వ్యాపారంలో అమెరికా వెనకబడబోతుంది. కారణం ఏంటి అంటే F-35 విమానాలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటివి అని చెప్పి అది వరల్డ్ లో ఆయుధ వ్యాపారం చేసుకుంటుంది అమెరికా. మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా అమెరికా వెపన్స్, చైనా వెపన్స్ ఎందుకు పనికిరావు అని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం. అలాగే ఇప్పుడు ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ద్వారా అమెరికన్ F-35 ఏమాత్రం కూడా పనికిరావు అనేటువంటి మెసేజ్ వరల్డ్‌కి అర్థమైపోయింది. అంత స్ట్రాంగ్ టెక్నాలజీ చైనా దగ్గర, రష్యా దగ్గర ఉన్నది అనేటువంటి విషయం కూడా క్లియర్ కట్‌గా అర్థమైంది. అలాగే మన ఆపరేషన్ సింధూర్లో కీలక భూమిక పోషించినటువంటి S-400 మనం 400 సుదర్శన చక్రం అని కూడా పిలుస్తున్నాం దాన్ని. ఇదే S-400ని ఇరాన్లో కూడా మోహరించింది రష్యా. సో యుద్ధానికి ముందే దీన్ని చాలా వ్యూహాత్మకంగా గోప్యంగా ఉంచారు. సో ఇప్పుడు ఆ S-400 అమెరికాకు సంబంధించినటువంటి F-35 ఫైటర్ జెట్స్ను అలాగే C-130 ఫ్లైట్ క్యారియర్ను కూడా కూల్చేసింది అని అంటున్నారు. నిజమేంటారా? ఇందులో ఖచ్చితంగా నిజం కాకపోవడానికి ఆస్కారం తక్కువే ఉందండి. ఎందుకంటే ఇలాంటి కెపాసిటీ ఉన్నటువంటి దానికి S-400కి ఆ కెపాసిటీ అయితే ఉంది. అదన్నా అయి ఉండాలి. దానికి ధీటైనటువంటి టెక్నాలజీ అన్నా అయి ఉండాలి. కానీ రష్యా అందించింది అన్నదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుందండి. ఎస్, ముఖ్యంగా ఇప్పుడు మీరన్నట్టుగా అంటే ఇప్పుడు అమెరికాకు పరువు పోయింది. F-35ను ఒకటి కాదు, రెండింటిని కూల్చేసింది. వాటి కోసం అక్కడ ఉన్నటువంటి పైలట్ని
సేఫ్గా తిరిగి రెస్క్యూ చేసి మళ్ళీ తీసుకురావడం స్పెషల్ కోసం ఆపరేషన్ వచ్చినటువంటి చేయవలసి వచ్చింది. C-130 కూడా కూల్చేసింది. దానికి అవును. సంబంధించినటువంటి ఇమేజెస్ను కూడా పోస్ట్ చేసింది. ముఖ్యంగా ఒక ఉమ్. అమెరికా ఇద్దరు పైలట్ల కోసం అంత కష్టపడ్డం, మొత్తం అమెరికాకి సంబంధించినటువంటి మిలిటరీ దళం అంతా కూడా రావడం జరిగింది. ఫైటర్ జెట్స్ వచ్చాయి, అలాగే C-130 2 ఫ్లైట్స్ వచ్చాయి. అంటే ఇద్దరు పైలట్ల కోసం అమెరికా ఎందుకు అంత కష్టపడుతుంది అనుకోవచ్చు? వింగ్ కమాండర్ అభినందన్ విషయంలో గాని, అంతకుముందు పాకిస్తాన్ చేతిలో పట్టుబడినటువంటి ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత విషయంలో గాని, ఎప్పుడైనా సరే మనం కూడా అలాంటి ఎఫర్ట్స్ పెట్టామండి. ఇక్కడ యుద్ధంలో లైవ్‌గా ఒక వ్యక్తి గనక దొరకడం అంటే దాని అర్థం ఏంటి అంటే, అది కేవలం ఒక వ్యక్తి యొక్క ప్రాణం కాదు. అక్కడ వెనకాల ఉన్నటువంటి లక్షల మంది సైనికుల యొక్క మొరాల్‌కి సంబంధించినటువంటి విషయం. ఒకవేళ గనక అమెరికా జస్ట్ యుద్ధ రంగంలో అలా ప్రాణాలతో దొరికిపోయినటువంటి పైలట్‌లని సరే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం. మాకేం సంబంధం లేదు. మా వార్ మేము కొనసాగించుకుంటాం అని గనక అమెరికా గనక చెప్పినట్లయితే అదేం జరుగుతుందంటే, వెనకాల యుద్ధానికి రావాల్సినటువంటి సైనికుల్లో ధైర్యం అనేటువంటిది తగ్గుతుంది. వెనకడుగు వేస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఏ దేశమైనా సరే తమ సోల్జర్స్‌ని కాపాడుకోవడం కోసం, ఆఫీసర్‌లని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. అది మొరాల్‌కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క నైతిక పరమైనటువంటి విధి. ఒకవేళ గనక ఇరాన్‌కి వీళ్ళు బ్రతికుండగా దొరికినట్లయితే వెంటనే ఇరాన్ ఏం చేస్తుందంటే, ఇరాన్ కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఆ కండిషన్స్‌కి అమెరికా ఒప్పుకోవాల్సి వస్తుంది. అమెరికా ఒప్పుకోకపోతే గనక వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సోల్జర్సే అమెరికాని నమ్మరు. కాబట్టి ఇది చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సరే చేసి ఆ పైలట్లు ఇరాన్ చేతికి చిక్కకుండా వీళ్ళని కాపాడవలసినటువంటి బాధ్యత అది అమెరికాకుంది. ఏ దేశానికైనా సరే ఈ బాధ్యత ఉంటుందండి. అంతేకాకుండా F-35 విమానాల్ని నడిపించేటువంటి ఆ పైలట్లు గనక శత్రు దేశానికి ఇరాన్‌కి దొరికినట్లయితే వాళ్ళని ఇంటరాగేషన్‌లో ఏం చేస్తారంటే, ఆ విమానానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా పొందినటువంటి వ్యక్తులు కాబట్టి దాని యొక్క డిజైన్ గాని, లేకపోతే అందులో ఉన్నటువంటి లోపాలను గాని వీటినన్నిటిని కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రక్షణ వ్యూహాలను కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది అమెరికా చాలా పెద్ద ఆపరేషన్ చేపట్టి వీళ్ళని కాపాడవలసినటువంటి బాధ్యత అనేటువంటిది అమెరికాకు ఉంది. అందుకే ఆ విధంగానే చేసింది. ఇది ఏ దేశమైనా సరే ఆ విధంగా చేయవలసిందే అండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. డిస్కషన్లో థ్యాంక్ యూ. జాయిన్ థ్యాంక్ అయినందుకు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అమెరికా పరువు పోయింది, ప్రతిష్ట కూడా పోతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో మంగళవారం నుంచి అంటే రేపటి నుంచి కూడా ఒక భీకర యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ కూడా అదే స్థాయిలో అటు ఇజ్రాయెల్, అమెరికా దాడులను కూడా తిప్పికొడుతుంది. రాను రాను కూడా ముందు ఈ యుద్ధం తీవ్రతరం కాబోతుంది. ముఖ్యంగా భారత్ లాంటి తటస్థ దేశాల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అటు అన్ని ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంటర్నెట్ కూడా బంద్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? శ్రీనివాస్ గారి కామెంట్స్తో మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. డిస్కషన్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అమెరికా పరువు పోయింది, ప్రతిష్ట కూడా పోతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో మంగళవారం నుంచి అంటే రేపటి నుంచి కూడా ఒక భీకర యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ కూడా అదే స్థాయిలో అటు ఇజ్రాయెల్, అమెరికా దాడులను కూడా తిప్పికొడుతుంది. రాను రాను కూడా ముందు ఈ యుద్ధం తీవ్రతరం కాబోతుంది. ముఖ్యంగా భారత్ లాంటి తటస్థ దేశాల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అటు అన్ని ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంటర్నెట్ కూడా బంద్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? శ్రీనివాస్ గారి కామెంట్స్తో మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.